అది ఒక మధ్యతరగతి ఇల్లు. ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భారీ శబ్దం వినిపించింది. కట్ చేస్తే ఒక అమ్మాయి ప్రాణం బీరువా కింద నలిగిపోయింది. అసలు ఆ బీరువా తనంతట తానుగా పడిందా? లేక ఎవరైనా కావాలనే పడేశారా అని విచారణ చేస్తుంటే ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. అది తమిళనాడులోని తిరుప్పూర్. ఆ రోజు 2025 మార్చి 31 ఉదయం 11:30. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆదుర్దాగా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చారు. ఒకరు పరువ గ్రామానికి చెందిన విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఆమె పేరు పూంగుడి. మరొకరు వెన్మణి అనే యువకుడు. వెన్మణి ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపిస్తోంది. పోలీసులతో వెన్మణి ఏం చెబుతున్నాడంటే, సార్, నా విద్య చనిపోయింది, కానీ అది ప్రమాదం కాదు, వాళ్ళు ఏదో దాస్తున్నారు అని అన్నాడు. వెన్మణి తన ప్రేయసి విద్య మరణ వార్త విని ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న అంత్యక్రియల వేగం చూసి అతనికి సందేహం కలిగింది. ఆ అనుమానాన్ని వీఈఓ పూంగుడికి చెప్పగా ఆమె కూడా అందులో ఏదో మర్మం ఉందని గ్రహించి వెంటనే పోలీసుల దగ్గరకు తీసుకువచ్చింది. విషయం విన్న వెంటనే పోలీసులు విద్య ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు అప్పటికే జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరి ముఖాల్లో చాలా బాధ కనిపిస్తోంది. పోలీసులు లోపలికి వెళ్ళేసరికి విద్య తల్లి తంగమని, తండ్రి దండపాని కన్నీళ్లతో కనిపించారు. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది అని పోలీసులు అడిగారు. అప్పుడు తంగమని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా గుండెలు కరిగిపోతాయి. సార్, మేమంతా గుడికి వెళ్ళాం. వచ్చేసరికి నా బిడ్డ నిర్జీవంగా పడి ఉంది. మా ఇంట్లో పెద్ద బీరువా ఉంది. దానిపైన ఉన్న వస్తువును తీయబోయి కాలు జారింది. ఆ బరువైన బీరువా తన వీపు మీద పడి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది సార్ అని బాగా ఏడ్చింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం, అందుకే పోలీసులకు చెప్పలేదని ఆమె అంది. బిడ్డ పోయిన బాధలో మాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు సార్. సాయంత్రం కాకముందుకే అంత్యక్రియలు జరిపాలని గ్రామస్తులు కూడా చెప్పారు. అందుకే హడావిడిగా అంత్యక్రియలు చేసేశామని తంగమని చెప్పింది. వెన్మణి మాత్రం దూరంగా నిలబడి తన ప్రేయసి మరణానికి కారణం అల్మారా కాదని, మరేదో జరిగిందని కళ్ళతోనే పోలీసులకు మొరపెట్టుకుంటున్నాడు. ఇంత దారుణం జరిగితే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎస్ఐ గంభీరంగా అడిగారు. అప్పుడు విద్య తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, కన్నబిడ్డ బీరువా కింద పడి రక్తపు మడుగులో కనిపిస్తే ఏ తెల్లైనా ఏం చేస్తుంది? గుండె పగిలిపోయింది సార్. ఆ బాధలో పోలీసులకు చెప్పాలన్న ధ్యాసే రాలేదు. మా బిడ్డ శరీరాన్ని కోసి పోస్ట్ మార్టం చేయడం మాకిష్టం లేదు. అందుకే త్వరగా అంత్యక్రియలు జరిపించామని చెప్పింది. అప్పుడు ఎస్ఐ, అసలు ఆ బీరువా ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి ఎక్కడ పడిపోయింది చూపించండి అని లోపలికి నడిచాడు. కుటుంబ సభ్యులు గదిలోకి తీసుకెళ్లి అల్మారా ఉన్న చోటును, విద్య పడి ఉన్న ప్రదేశాన్ని వేలెత్తి చూపించారు. అప్పుడు పోలీసులు ఒక ప్లాన్ వేశారు. మీరు చెప్పినట్లే జరిగిందని మాకు అర్థం కావాలంటే విద్య ఎలా పడిపోయిందో ఒకరు ఇక్కడ పడుకోవాలి అని చెప్పారు. వెంటనే అక్కడున్న ఒక వ్యక్తి నేల మీద పడుకున్నాడు. అలా కాదు, ఇలా ఉండాలి, కాళ్ళు ఇలా ఉండాలి, చేతులు అలా ఉండాలి, తల అటువైపు తిప్పండి, ఇలా తిరగాలి, అలా తిరగాలి అని కుటుంబ సభ్యులే స్వయంగా దిద్దుబాటు చేశారు. విద్య ఎలా పడి ఉందో డమ్మీగా ఒక వ్యక్తిని అలా పడుకోబెట్టారు. పోలీసులు ఆ దృశ్యాన్ని ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు అల్మారాను ఆ వ్యక్తి మీద పడేయండి, అప్పుడు విద్య వీపు మీద అది ఎలా పడిందో మాకు తెలుస్తుంది అని పోలీసులు అన్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ బరువైన అల్మారాను నెమ్మదిగా కిందకు దించి నేల మీద పడుకున్న వ్యక్తి వీపు మీద పెట్టారు. పోలీసులు ఆ దృశ్యాన్ని కూడా ఫోటో తీసుకున్నారు. అల్మారాను మళ్ళీ పాత చోటుకు చేర్చారు. కానీ అక్కడే ఉన్న పోలీసుల మనసులో ఒక బలమైన అనుమానం కలిగింది. విద్య ఎత్తు దాదాపు ఆ అల్మారా ఎత్తుతో సమానంగా ఉంది. అంత ఎత్తు ఉన్న అమ్మాయి మీద ఈ పొజిషన్లో అల్మారా పడితే ఆమె తల పగిలిపోయి అక్కడికక్కడే చనిపోయే అవకాశం చాలా తక్కువ అని గుర్తించారు. మరుసటి రోజు డమ్మీ ఫోటోలను ఎస్ఐ తన పై ఆఫీసర్లకు చూపించాడు. తను గమనించిన విషయాలను వారికి చెప్పాడు. సార్, విద్య ఎత్తుకు ఆ అల్మారా ఉన్న పొజిషన్కు అస్సలు పొంతనలేదు. యాక్చువల్గా అల్మారా దానంతటా అది పడలేదు. ఎవరో దాన్ని బలంగా ఎత్తి ఆ అమ్మాయి శరీరం మీద మోపారు. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. ఒక నిండు ప్రాణాన్ని తీసేసి అల్మారా మీద నెట్టేశారని చెప్పాడు.
సాధారణంగా ఇలాంటి మరణం సంభవిస్తే పోలీసులకు రిపోర్ట్ చేయాలి, శవానికి పోస్ట్ మార్టం చేయించాలి. కానీ ఊరి పెద్దలకు కూడా విషయం తెలియదు. ఎవరికీ చెప్పకుండా గంటల వ్యవధిలోనే శవాన్ని మట్టిలో కలిపేశారు. ఈ క్రమంలో విఈఓ పూంగుడి ఈ మరణంపై అనుమానంగా ఉందని ఆర్డీఓకి ఒక లెటర్ రాశారు. కప్పిపెట్టిన నిజాన్ని బయటకు తీయాలంటే పాతిపెట్టిన ఆ మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి పోస్ట్ మార్టం చేయాలని ఆ లేఖలో కోరారు. ఆర్డీఓ దగ్గరకు లేఖ వెళ్ళిందన్న వార్త పోలీసులకు తెలిసింది. అప్పుడు ఆర్డీఓ నుండి అనుమతి వస్తే తప్ప శవాన్ని బయటకు తీయలేరు. ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు. ఫోరెన్సిక్ టీం గదిని పరిశీలిస్తుంటే ఆ గది తలతలలాడుతోంది. ఒక చావు జరిగిన ఇల్లు ఇంత శుభ్రంగా ఉందేంటి అని వారు ఆశ్చర్యపోయారు. వెంటనే విద్య తల్లిదండ్రులను పిలిచి అదే విషయం అడిగారు. సార్ అది అంటూ విద్య తల్లి తడబడింది. ఆ తర్వాత ఏమందంటే, సార్ నా బిడ్డ మీద అల్మారా పడగానే రక్తం చిమ్మింది సార్. ఇంటికి వచ్చే బంధువులు ఆ రక్తాన్ని చూసి భయపడకూడదని నేలను కడిగి శుభ్రం చేశామని సమాధానం ఇచ్చింది. కానీ ఫోరెన్సిక్ నిపుణులు ముసిముసిగా నవ్వుకున్నారు. ఎందుకంటే మనిషి కంటికి కనిపించని సాక్ష్యాలు వారి కెమెరాలకు కెమికల్స్కు చిక్కుతాయని వారికి బాగా తెలుసు. ఫోరెన్సిక్ బృందం అత్యాధునిక లైట్లు, కెమికల్స్ ఉపయోగిస్తూ ఒక్కో అంగుళాన్ని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు బయటపడింది అసలు నిజం. నేల మీద చిమ్మిన రక్తపు చుక్కల కంటే రక్తం కారిన గుర్తులు ఎక్కువగా కనిపించాయి. రక్తం చిమ్మితే ఒకలాగా ఉంటుంది, కారితే ఒకలాగా ఉంటుంది. ఆ రక్తపు గుర్తులు అల్మారా ఉన్న చోట మొదలై పక్కనే ఉన్న మరో గది వైపు దారితీస్తున్నాయి. ఆ రక్తపు గుర్తులను అనుసరిస్తూ ఫోరెన్సిక్ టీం పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి ప్రవేశించింది. అక్కడున్న దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఆ గది గోడలను కూడా ఎవరో చాలా కష్టపడి కడిగేశారు. కానీ ఆ తొందరపాటులో వారు ఒక చిన్న తప్పు చేశారు. గోడల కింది భాగంలో మూలల్లో కొన్ని రక్తపు చుక్కలు అలాగే అంటుకుని ఉన్నాయి. కొన్ని చుక్కలు కాస్త ఎత్తులో గోడకు తగిలి ఉన్నాయి. బహుశా కడిగేటప్పుడు ఆ చీకటి మూలలను వారు గమనించి ఉండకపోవచ్చు. అక్కడున్న ఫోరెన్సిక్ ఆఫీసర్లు గ్లోవ్స్ వేసుకున్న చేత్తో ఆ చుక్కలను తాకుతూ పోలీసుల వైపు చూశారు. సార్, ఇక్కడ జరిగింది ప్రమాదం కాదు, ఘోరమైన హత్య. విద్య ప్రాణం అల్మారా ఉన్న గదిలో పోలేదు, ఈ బెడ్రూమ్లోనే ఏదో ఘోరం జరిగింది. ఇక్కడ చంపి అక్కడికి శవాన్ని ఈడ్చికెళ్లి ఉంటారని చెప్పారు. అనుమానం కలగడంతో ఫోరెన్సిక్ నిపుణులు ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. గోడల మీద ఉన్న ఆ చిన్న రక్తపు చుక్కలే కాకుండా నేల మీద వారి కళ్ళకు మరో భయంకరమైన సాక్ష్యం చిక్కింది. అదేంటంటే, ఒక వస్తువునో లేదా ఒక మనిషినో ఆ గది నుండి బలవంతంగా బయటకు ఈడ్చుకుంటూ వచ్చినట్లుగా ఉన్న గుర్తులు అవి. సార్, ఇక్కడ చూడండి అని ఫోరెన్సిక్ అధికారి నేల వైపు లైట్ వేసి చూపించాడు. ఆ బెడ్రూమ్ నుండి మెయిన్ హాల్ వరకు ఒక నెత్తుటి చార స్పష్టంగా కనిపిస్తోంది. అది విద్యను ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఏర్పడిన గుర్తా, లేక మరేదైనా జరిగి ఉందా? ఈ ప్రశ్న పోలీసుల మెదడును తొలిచేస్తోంది. ఒకవేళ విద్య అక్కడే ప్రాణాలు విడిచి ఉంటే ఈ అల్మారా దగ్గరకు ఆమెను ఎందుకు ఈడ్చుకొచ్చారు? అంటే కావాలనే అల్మారా కింద పడేశారన్నమాట అని ఎస్ఐ అనుకుంటున్నాడు. ఫోరెన్సిక్ బృందం 2 గదుల నుండి రక్త నమూనాలను సేకరించింది. ఒకటి అల్మారా కింద దొరికిన రక్తం, రెండోది పక్కనే ఉన్న బెడ్రూమ్లో గోడలపై ఉన్న రక్తం. ఈ 2 శాంపిల్స్ ఒకరివేనని తేలితే ఈ కేసు క్లోజ్ అయినట్టే. విద్య రక్తం ఆ బెడ్రూమ్లో ఉందంటే ఆమెను అక్కడ ఏదో చేశారని అర్థం. అందువల్ల ఆ నమూనాలను తీసుకుని ల్యాబ్కు బయలుదేరారు. ఫలితాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఆర్డీఓ ఆఫీసు నుండి ఒక సీల్డ్ కవర్ పోలీసులకు అందింది. అది మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం చేయాలన్న ఆర్డీఓ ఉత్తర్వు. ఈలోపు ఎంఆర్ఓ, ఇతర ప్రభుత్వ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిన్ననే అంత్యక్రియలు చేసిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీస్తారన్న వార్త ఊరంతా పాకింది. బంధువులు ఒక్కసారిగా పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ఏం చేస్తున్నారు మీరు? ప్రాణం పోయిన బాధలో ఉన్న మాకు ఇంకా నరకం చూపిస్తారా? పాతిపెట్టిన శవాన్ని తీయడానికి మేము అసలు ఒప్పుకోం అంటూ కొందరు పోలీసుల మీదకు వచ్చారు. వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కానీ పై అధికారుల నుండి ఆర్డర్ రావడంతో పోలీసు బందోబస్తు మధ్య ఆ సమాధిని తవ్వడం మొదలుపెట్టారు. గోతిని తవ్వి విద్య మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని నిశితంగా పరిశీలిస్తున్న డాక్టర్ల ముఖాలు ఒక్కసారిగా గంభీరంగా మారాయి. వారు పోలీసుల వైపు తిరిగి కొన్ని విషయాలు చెప్పారు. ఇది అసలు ప్రమాదమే కాదు, ఒక అల్మారా వీపు మీద పడితే శరీరం మీద ఇలాంటి గాయాలు ఉండవు అని అన్నారు.
ఆ తర్వాత విద్య ముఖాన్ని కూడా చూపించారు. ఆ ముఖంపై ఉన్నవి అల్మారా పడడం వల్ల కలిగిన గాయాలు కావు, అవి మనిషి చేతి పిడిగుద్దుల గుర్తులు. ఎవరో ఆమె ముఖంపై బలంగా కొట్టారు. అంతేకాదు ఆమె తల వెనుక భాగంలో ఒక భయంకరమైన గాయం ఉంది. అది ఏదో పదును లేని గుండ్రటి వస్తువుతో బలంగా బాదినట్లు ఉందని చెప్పారు. వెంటనే పోలీసులు తమ వద్ద ఉన్న ఫోటోలను బయటకు తీశారు. ఆ రోజు ఈ కుటుంబం చూపించిన పొజిషన్లో అల్మారా గనక పడిపోయి ఉంటే తలకు ఇంతటి గాయం అవ్వడం 100% అసాధ్యం అని అన్నారు. ఆ కుటుంబం ఆడిన నాటకంలో తొలి పేజీ ఇప్పుడే చిరిగిపోయింది. మృతదేహాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తుంటే మరో విస్తుపోయే నిజం బయటపడింది. విద్య కుడి చేయి వెనక్కి విరిచి ఉంది. అది పూర్తిగా విరిగిపోయింది. చిత్రం ఏంటంటే ఆ రోజు పోలీసులు వచ్చినప్పుడు విద్య ఇలా పడి ఉందని ఆ కుటుంబ సభ్యులు ఒక డమ్మీ వ్యక్తితో నటింపజేసి చూపించారు. కానీ అందులో వాళ్ళు ఈ విరిగిన చేయి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఆ గాయాన్ని వాళ్ళు కావాలనే దాచారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే విద్య ఛాతీ భాగంపై కాలి ముద్రలు గట్టిగా పడ్డాయి. ఎవరో ఆమెను నేల మీద పడేసి ఛాతీపై బలంగా కాలుతో తొక్కిన గుర్తులు అవి. మరణించి ఒక రోజు అయిపోయినా కూడా పగ, ద్వేషం ఆ గుర్తుల రూపంలో అలాగే ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ చాలా గోప్యంగా ఉంచిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత విచారణ కోసం నేరుగా విద్య ఇంటికి వెళ్లారు. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. తల్లిదండ్రులు, బంధువుల మధ్య విద్య సోదరుడు శరవణన్ ఏడుస్తూ కూర్చున్నాడు. మొదట విద్యను అలా చూసింది ఎవరు అని ఎస్ఐ అడిగాడు. అందరూ శరవణన్ వైపు వేలెత్తి చూపారు. శరవణన్, నువ్వు మృతదేహాన్ని ఎప్పుడు చూసావు అని పోలీసులు అడిగారు. అప్పుడు శరవణన్ నీళ్లు నములుతూ, సార్, నాకు పగటిపూట కాసేపు నిద్రపోయే అలవాటు ఉంది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టీ తాగుదామని నిద్రలేచాను. అప్పుడు విద్య అల్మారా కింద నలిగిపోయి పడి ఉంది అని అన్నాడు. అంత బరువైన అల్మారా నీ చెల్లి మీద పడితే అరిచిన శబ్దం నీకు వినిపించలేదా అని ఎస్ఐ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. అప్పుడు శరవణన్ కాస్త వణుకుతున్న గొంతుతో, లేదు సార్, నేను చాలా గాఢ నిద్రలో ఉన్నాను, అసలు ఏం జరిగిందో నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ మనసులో ఒకటే ఆలోచన కలిగింది. పక్క గదిలో ఒక ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే సొంత చెల్లిపై అంత పెద్ద అల్మారా పడితే ఈ అన్నయ్యకు వినిపించలేదంటే ఇది నమ్మశక్యంగా ఉందా? ఈ నిద్ర వెనుక ఏదో భయంకరమైన మేల్కొన్న నిజం దాగి ఉందని పోలీసులకు అర్థమైంది. ఆ తర్వాత శరవణన్ తల్లిదండ్రులు దండపాని మరియు తంగమణిని విచారించారు. వారు ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్లారు. సాయంత్రం సుమారు 4 గంటలకు ప్రశాంతంగా గుడి నుండి ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. తమ 2 పిల్లలు విద్య, శరవణన్ ఇంట్లోనే ఉన్నారని వారికి తెలుసు. కానీ తలుపు తీసి లోపలికి వెళ్ళగానే వారి కాళ్ళ కింద భూమి కంపించినంత పనైంది. హాల్ మధ్యలో భారీ అల్మారా కింద నలిగిపోయి రక్తపు మడుగులో కూతురు విద్య నిర్జీవంగా పడి ఉంది. పక్కనే కొడుకు శరవణన్ పిచ్చివాడిలా గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. తల్లిదండ్రులను చూడగానే శరవణన్ ఒక్కసారిగా వారి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నాన్న, ఏం జరిగిందో నాకే తెలియదు. నేను గాఢ నిద్రలో ఉన్నాను. నిద్ర లేచి చూసేసరికి చెల్లి ఇలా పడి ఉంది. ఇప్పుడు నేను, చెల్లి మాత్రమే ఇంట్లో ఉన్నాం కదా. బయట ఎవరికి ఈ విషయం తెలిసినా నన్నే అనుమానిస్తారు. నాకు ఈ చావుకు అసలు ఏ సంబంధం లేకపోయినా నన్ను జైలుకు పంపిస్తారు. అందువల్ల ఎలాగైనా చేసి నన్ను మీరే కాపాడాలి అని ఏడవడం మొదలుపెట్టాడు. శరవణన్కు ఒక వింత అలవాటు ఉంది. అతడు నిద్రపోతే పక్కన బాంబులు పేలినా వాడికి తెలియదు. అందువల్ల శరవణన్ ఇదంతా చెప్పగానే తల్లిదండ్రుల మనసు కరిగిపోయింది. కళ్ళ ముందే కూతురు ప్రాణం పోయింది. ఇప్పుడు కొడుకు కూడా జైలు పాలైతే తమ పరిస్థితి ఏంటి అన్న భయం వారిని వణికించింది. మన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకున్నారు. ఒకవైపు కన్న కూతురి శవం, మరోవైపు ఊగిసలాడుతున్న కొడుకు భవిష్యత్తు. అప్పుడు ఏమనుకున్నారంటే, మన కూతురు ఎలాగూ పోయింది, కనీసం కొడుకునైనా కాపాడుకుందామని అనుకున్నారు. అంతే, ఆ క్షణం నుండి అక్కడ ఒక పెద్ద నాటకం మొదలైంది. దండపాని వెంటనే బయటకు వెళ్ళి పక్కింటి వాళ్లకు, బంధువులకు విద్య చనిపోయిందని చెప్పాడు. మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి అల్మారా పడి నా బిడ్డ చనిపోయిందని అందరినీ నమ్మించాడు. ఆ మాట విన్న ఇరుగు పొరుగు వారు ఆ ఇంటికి పరుగులు తీశారు. వచ్చిన వారందరికీ అది కేవలం ఒక ప్రమాదమే అని నమ్మించారు. అప్పటికే సాయంత్రం కావస్తోంది. చూడండి, ఈ ఘోరం జరిగి చాలాసేపు అయింది. శవం పాడైపోతుంది. చీకటి పడక ముందే అంత్యక్రియలు పూర్తి చేయడం మంచిది అని ఒక బంధువు సలహా ఇచ్చాడు. ఆ మాటే దండపానికి వరమైంది.
పోలీసులకు తెలిస్తే పోస్ట్ మార్టం చేస్తారు. అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఏ హడావిడి లేకుండా, ఏ ఆచారాలు పాటించకుండా ఆ రోజే విద్య మృతదేహాన్ని మట్టిలో కలిపేశామని పేరెంట్స్ చెప్పారు. దండపాని, తంగమణి, శరవణన్ వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. నైబర్స్ వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు. ఆ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం దాటిపోయింది. మిగిలిన విచారణ మరుసటి రోజు చూద్దామని పోలీసులు స్టేషన్కు వెళ్లారు. దర్యాప్తు బృందం ఆ రోజు తమకు లభించిన వివరాలను మరోసారి చర్చించుకుంది. వారికి శరవణన్, అతని తల్లిదండ్రులు చెప్పిన విషయాల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఆ తేడా ఏమిటి అనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం దొరకాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోలీసులు ఎదురు చూసిన ఆ పోస్ట్ మార్టం రిపోర్టు మరుసటి రోజు మధ్యాహ్నం లోపే పోలీసుల చేతికి అందింది. గతంలో ఫోరెన్సిక్ నిపుణులు ఏవైతే అనుమానాలు ఉన్నాయని చెప్పారో 100% నిజమని ఆ రిపోర్టు నిర్ధారించింది. ఒక పదును లేని ఆయుధంతో విద్య తల మీద బలంగా కొట్టడం వల్లే ఆమె మరణించిందని రిపోర్టులో ఉంది. ఆమె మరణించిన తర్వాతే ఆ అల్మారా ఆమె శరీరం మీద పడిందని పోస్టుమార్టం రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. పోలీసులకు ఇది అత్యంత కీలకమైన ఆధారం. వెంటనే విద్య ఇంటికి వెళ్లారు. తంగమణితో పోలీసులు ఏమన్నారంటే, చూడండి, ఇప్పుడు మా దగ్గర పోస్టుమార్టం రిపోర్ట్ ఉంది. మీ కూతురు ఎలా చనిపోయిందో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఎలాగో ఉంటుంది. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని మీరు మాకు చెప్పారు. కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఒక విషయాన్ని చెప్పారు. విద్య చనిపోయిన తర్వాతే ఆమె వీపుపై అల్మారా పడింది అన్నారు. ఆ మాట వినగానే తంగమణి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆమె ముఖంలోని ఆ ఆందోళనను పోలీసులు గమనించారు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ పోలీసులు ఏమన్నారంటే, తంగమణి గారు, విద్య శవం మీద అల్మారా పడింది. కానీ మాకు తెలియాల్సింది ఒక్కటే, మీరు విద్యను ఎప్పుడు చంపారు అని సూటిగా అడిగారు. పోలీసులు అలా అడగగానే తంగమణి వణికిపోయింది. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, సార్, మేము ఎవరినీ చంపలేదు. నేను నా భర్త సాయంత్రం గుడి నుండి ఇంటికి వచ్చేసరికి మాకు శరవణన్ మాత్రమే కనిపించాడు. శరవణన్ ఇంట్లో చాలా అసహనంగా ఉండడం చూసి మేము నిలదీస్తే అతను మాకు ఈ విషయం చెప్పాడు. మిగిలిన విషయాలు శరవణన్నే అడగండి సార్, మేము మాత్రం విద్యను చంపలేదు అని అంది. తంగమణి ఆ మాట చెప్పగానే ఆ మాటల వెనుకున్న అసలు అర్థం పోలీసులకు అర్థమైపోయింది. మేము చంపలేదు అని ఆమె అన్నప్పుడు తాము కాకపోయినా మరెవరో చంపారనే అర్థం అందులో ఉంది. విద్య ప్రమాదవశాత్తు చనిపోయిందని ఇప్పటిదాకా కథ నడిచింది. కానీ ఇప్పుడు విద్య తల్లి తంగమణి స్వయంగా ఆమెను ఎవరో చంపారని చెబుతోంది. తంగమణి మాట విన్న పోలీసులు ఆమెతో ఏమన్నారంటే, ఏమండి, మీరు విద్యను చంపకపోతే మరి ఎవరు చంపారు అని అన్నారు. అప్పుడు ఆమె, నేను చెప్పాను కదా సార్, నేను నా భర్త సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుడి నుండి ఇంటికి వచ్చాం. ఆ సమయంలో ఇంట్లో ప్రాణాలతో ఉన్నది శరవణన్ ఒక్కడే అని మళ్ళీ దాగుడు మూతల సమాధానం ఇచ్చింది. తాము వచ్చేసరికే విద్య చనిపోయిందని ఆమె మాటల అర్థం. వెంటనే పోలీసులు శరవణన్ను పిలిపించి విచారించడం మొదలుపెట్టారు. శరవణన్, నీ గదిలోకి చనిపోయిన విద్య రక్తం ఎలా వచ్చింది అని అడిగారు. సార్, నా గదిలోకా అని అతడు ఆశ్చర్యపోయాడు. అవును శరవణన్, నీ గదిలో విద్య రక్తాన్ని మేము కనిపెట్టాం. మీ అమ్మ మాకు ఒక విషయం చెప్పింది. ఆమె గుడి నుండి వచ్చేసరికి విద్య చనిపోయి ఉందని. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, విద్యను నువ్వు ఎలా చంపావు, ఆమెను చంపడానికి ఏ ఆయుధం ఉపయోగించావు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు, విద్యను చంపింది నువ్వేనని మాకు 100కు 100% తెలుసు అని గట్టిగా అడిగారు. తాను దొరికిపోయానని అప్పుడు శరవణన్కు అర్థమైంది. అతడు అసలు విషయం చెప్పాడు. సార్, విద్యకు ఒక ప్రేమ వ్యవహారం ఉంది. ఆ ప్రేమను మా ఇంట్లో అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి తక్కువ కులానికి చెందినవాడు. ఆ అబ్బాయి కులానికి చెందిన వారిని మా ఇంటి పరిసరాల్లోకి కూడా రానివ్వమని అన్నాడు. అలాంటి యువకుడిని ప్రేమిస్తున్న విద్య నిర్ణయాన్ని శరవణన్, అతని కుటుంబం అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఈ విషయంలో వారు తరచుగా విద్యతో గొడవపడేవారు. కానీ ఆమె మాత్రం వీరి మాటలు అస్సలు పట్టించుకోకపోయేది. విద్య పీజీ చదువుతోంది. ఆమె ప్రియుడు వెన్మణి కూడా పీజీ విద్యార్థి. కానీ వెన్మణి కులం వేరు, ఈ విద్య కులం వేరు. సమాజంలో విద్యది ఉన్నత కులమని, వెన్మణిది తక్కువ కులమని ఒక భావన ఉంది. అందువల్ల విద్య ప్రేమ వ్యవహారం శరవణన్కు, అతని తల్లిదండ్రులకు నచ్చలేదు. అందుకే ఆమె మనసు మార్చడానికి వారు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆమె మనసు మారాలని కోరుకుంటూ విద్య తండ్రి తల్లి గుడిలో మొక్కుకోవడానికి వెళ్ళారు. వారు గుడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో శరవణన్, విద్య మాత్రమే ఉన్నారు. అప్పుడు శరవణన్ విద్యతో ఏమన్నాడంటే, నీకు మంచి బుద్ధి కలగాలని అమ్మ నాన్న గుడికి వెళ్ళారు.
ఎప్పుడు నీ బుద్ధి మారుతుంది అని వ్యంగ్యంగా అడిగాడు. ఆ మాటలకు విద్య నవ్వింది. ఆమెకు తన అన్న శరవణన్ అంటే చాలా ఇష్టం. ఆమె ఏమందంటే, అన్నా, నేనెప్పుడు మంచి పనులే చేస్తానన్నా, నువ్వు ఏమీ భయపడకు అని నవ్వుతూ చెప్పిన విద్య బాత్రూంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే విద్య ఫోనుకు ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ను చూసిన శరవణన్ కాల్ అటెండ్ చేశాడు. అవతలి వైపు విద్యప్రియుడు వెన్మని ఉన్నాడు. అతన్ని ఫోన్లో చూడగానే శరవణన్కు విపరీతమైన కోపం వచ్చింది. చాలా దారుణమైన పదజాలంతో తిట్టడం మొదలుపెట్టాడు. శరవణన్ కోపంగా మాట్లాడుతుంటే వెన్మని ధీటుగా సమాధానం చెబుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో విద్యను వదులుకోనని, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటా, మా ప్రేమను ఎవరూ విడదీయలేరని అతడు చెప్పాడు. ఆ మాటలకు శరవణన్ పిచ్చోడైపోయాడు. నేను నిన్ను వదలనురా, నడి రోడ్డుపై చంపేస్తానురా అని ఫోన్లో బెదిరిస్తుండగానే బాత్రూమ్ నుండి విద్య బయటకు వచ్చింది. విద్యను చూసిన శరవణన్ వెన్మనిపై ఉన్న కోపాన్ని విద్యపైకి మళ్లించాడు. ఫోన్ కట్ చేసిన శరవణన్ ఒక్కసారిగా చేయెత్తి విద్య చెంపపై బలంగా కొట్టాడు. ఊహించని ఆ దెబ్బకు భయపడిపోయిన విద్య పరిగెత్తుకుంటూ శరవణన్ గదిలోకి వెళ్ళింది. ఆమె వెనుకే గదిలోకి వెళ్ళిన శరవణన్ కాలు పైకి లేపి ఆమె ఛాతీపై బలంగా తన్నాడు. ఆ దెబ్బకు ఆమె నోటి నుండి రక్తం చిమ్మింది. ఆ రక్తమే గోడలపై పడింది. మంచం పక్కన పడిపోయిన విద్య జుట్టు పట్టుకుని ఆమెను ఈడ్చుకుంటూ హాల్లోకి లాక్కొచ్చాడు. అక్కడ హాల్లో అతనికి చిన్న రోల్ కనిపించింది. తమిళనాడులో ముసలి వాళ్ళు నోరు పండడం కోసం తమలపాకులు, వక్కలు నములుతుంటారు. వాటిని చిన్న రోలు లాంటి రాయిలో దంచుతుంటారు. అందుకే ప్రతి ఇంట్లో అలాంటిది ఒకటి ఉంటుంది. ఆ రాయిని చూడగానే శరవణన్కు పిచ్చి పట్టినట్లయింది. ఆ రాయి తీసుకుని విద్య తలపై బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో విద్య ప్రాణాలు పోయాయి. విద్య చనిపోగానే ఆ రాయిని కింద పడేసిన శరవణన్ అక్కడే సోఫాలో కూర్చున్నాడు. సుమారు అరగంట సేపు అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు కోపంలో తను చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. వెంటనే లేచి విద్య డెడ్ బాడీని సోఫా కిందకు తోసేశాడు. ఏం చేయాలో తెలియక ఆ గదిలో అటూ ఇటూ తిరగసాగాడు. సాయంత్రం 4 గంటలకు తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. వారు లోపలికి రాగానే తలుపులు గట్టిగా మూశాడు. శరవణన్ ఆదుర్దా చూసిన తంగమణి, దండపాని ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావని అడిగారు. వారిని చేయి పట్టుకుని లాగి సోఫా కింద పడి ఉన్న విద్య డెడ్ బాడీని చూపించాడు. నోటి నుండి తల నుండి రక్తం కారిపోయి నిర్జీవంగా పడి ఉన్న విద్యను చూసి తంగమణి, దండపాని నిర్ఘాంతపోయారు. తల మీద చేయి పెట్టుకుని నేల మీద కూలబడిపోయారు. వారు గట్టిగా ఏడవబోతుంటే శరవణన్ వారిద్దరి నోరు మూసేశాడు. గట్టిగా ఏడవకండి, ఎవరికైనా విషయం తెలిస్తే మనకే ప్రమాదం అని అన్నాడు. కూతురు చనిపోతే ఆ తల్లిదండ్రులు గుండెల్లోని భారం దించుకునేలా మనసారా ఏడవను కూడా ఏడవలేకపోయారు. వారితో శరవణన్ ఏమన్నాడంటే, మీరు ఏడిస్తే ఊరంతా తెలుస్తుంది, అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఏదో తొందరపాటులో తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామని అన్నాడు. ముగ్గురు కలిసి బాగా ఆలోచించారు. చివరికి ఆ అల్మారా దగ్గర వారి ఆలోచన ఆగింది. ముగ్గురు కలిసి విద్యను ఈడ్చుకుంటూ వెళ్ళి అల్మారా దగ్గర పడుకోబెట్టారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ అల్మారాను బలంగా ఆమె మీదకు నెట్టారు. అల్మారా ఆమె మీద పడగానే ఆమె శరీరం మరింత నలిగిపోయింది. ఇక ఎవరికీ అనుమానం రాదని నిర్ధారించుకున్నాక తలుపులు తీసి బయటకు పరిగెత్తి పొరుగువారికి విషయం చెప్పారు. జనం వచ్చేసరికి దండపాని, శరవణన్ గుండెలు పగిలే నిజం చెబుతున్నట్లు నటించారు. అల్మారా అకస్మాత్తుగా విద్య మీద పడిపోయిందని కథ అల్లారు. ఆ కథ జనం మధ్యలోకి వేగంగా వెళ్లడంతో ఆ సాయంత్రమే అంత్యక్రియలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. శరవణన్ తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పుడే గుడి నుండి వచ్చాడని అందరినీ నమ్మించారు. అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు దాచిపెట్టారు. చివరికి శరవణన్ తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు తదుపరి దర్యాప్తుకు వెళ్లారు. సాక్ష్యాధారాల సేకరణ కోసం శరవణన్ను, అతని తల్లిదండ్రులను పోలీసులు ఆ ఇంటికి తీసుకొచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కన్న కూతురి చావును ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆ తల్లిదండ్రులు ఏమేం చేశారో చెబుతుంటే పోలీసుల హృదయాలే కదిలిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకున్నారు. ఇంకోవైపు తన చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న అన్న విపరీతమైన ఆవేశంతో అతడు ఎలా దాడి చేశాడో, ఎక్కడెక్కడ కొట్టాడో చెబుతుంటే అందరి మనసులు చివుక్కుమన్నాయి. చెల్లెల్ని చంపిన అన్న, సహకరించిన తల్లిదండ్రుల కథగా ఆ వార్త మీడియాలో వైరల్ అయింది. అక్కడికి వచ్చిన బంధువులు, ఇరుగు పొరుగు వారు ఆ కుటుంబంపై చాలా కోప్పడ్డారు.
సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత శరవణన్ను ప్రధాన నిందితుడిగా, అతని తల్లిదండ్రులను సాయం చేసిన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడంలో సహకరించడం తల్లిదండ్రులు చేసిన పెద్ద నేరం. ఒక నేరం జరిగిందని తెలిసి కూడా పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టినందుకు వారిపై కేసు నమోదైంది. పరువు హత్యలు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా జరగవచ్చని ఈ విద్య కేసు నిరూపించింది. మనిషి సృష్టించుకున్న కుల మతాలే మనుషులను చంపే ఆయుధాలుగా మారినప్పుడు సహజంగానే మనకు ఒక ప్రశ్న కలుగుతుంది. నిజంగా ఈ కుల మతాల అవసరం ఉందా అని. కన్నవారే కాలయములైతే, తోడబుట్టిన వాడే హంతకుడైతే ఆ ఇంట్లో మమకారం మరణించింది. ప్రతి తల్లిదండ్రులకు 2 పిల్లలు 2 కళ్ళ లాంటి వారు. కానీ ఈ కేసులో వారు ఒక కంటిని తామే పొడుచుకున్నారు. నా బిడ్డ పోయింది, ఇక తిరిగి రాదు, ఈ లోకానికి తెలిస్తే మా పరువు పోతుంది, పోలీసులు మా ఇంటి పరువును బజారున పడేస్తారు అని ఆలోచించారు. కూతురికి న్యాయం చేయడం కంటే ఆ శవాన్ని త్వరగా మాయం చేయడమే తమకు మిగిలిన దారి అని తల్లిదండ్రులు అనుకున్నారు. కొడుకు చేసిన పాపాన్ని తొందరపాటు అని సర్ది చెప్పుకున్నారు. తప్పు చేసిన కొడుకుని పోలీసులకు అప్పగించాల్సింది పోయి సాక్ష్యాలను తారుమారు చేశారు. వారు తమ బిడ్డకు తల్లిదండ్రులుగా కాకుండా ఒక హంతకుడికి భాగస్వాములుగా మారారు. క్షణికావేశంలో తమ కూతురును తమ కొడుకే చంపాడని ఆ తల్లిదండ్రులు పోలీసులకు నిజం చెప్పి ఉంటే నేరం కేవలం శరవణన్ మీద ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా జైలు పాలయ్యారు. ప్రేమించడం నేరం కాదు, ఒకవేళ ఇష్టం లేకపోతే కూర్చుని మాట్లాడాలి. కానీ కులం అనే అహంకారంతో ప్రాణం తీయడం క్షమించరాని నేరం. ఈ కేసులో శరవణన్ చేసిన నేరం కేవలం ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు, నమ్మకాన్ని, బంధాన్ని, మానవత్వాన్ని కూని చేయడం కిందకు వస్తుంది. శరవణన్ చేసిన 3 ప్రధాన నేరాలు ఏంటంటే, 1 తన చెల్లి విద్యను అత్యంత క్రూరంగా ఆవేశంతో కొట్టి చంపడం. 2 బెడ్రూమ్లో చిమ్మిన రక్తాన్ని కడిగేయడం, మృతదేహాన్ని ఈడ్చికెళ్లి అల్మారా కింద పడేసి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించడం. 3 కులం తక్కువ వాడిని ప్రేమించిందనే అహంకారంతో ఈ ఘాతుకానికి పాల్పడడం. నిజానికి ఈ కేసులో అతను చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. తన తప్పును పోలీసుల దగ్గర ఒప్పుకోకుండా తన తల్లిదండ్రులను కూడా ఈ నేరంలో భాగస్వాములను చేసి వారిని కూడా జైలు పాలు చేశాడు ఈ శరవణన్. చెల్లిని చంపిన అన్నగా అతనిపై ముద్రపడింది. ఆ అపవాదు అతన్ని జీవితాంతం వెంటాడుతుంది. పెళ్ళిడికొచ్చిన పిల్ల కాటికిపోయింది, కన్నవారు కటకటాల పాలయ్యారు. వీటన్నింటికి కారణం శరవణన్ మాత్రమే అనే ముద్ర పడుతుంది. ఈ ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. పరువు అనేది మనిషి రక్తంలో ఉండదు, ప్రవర్తనలో ఉంటుంది. కులం కన్నా మనిషి ముఖ్యం. కులం, మతం అనేవి మనిషి సృష్టించుకున్న హద్దులు. ఆ హద్దుల కోసం అయిన వారిని అంతం చేయడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు. ఇలాంటి క్రైమ్ కేసుల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.